యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి మారుతి సుజుకి వ్యాగనర్ కార్ అయితే సేల్‌కి అయితే తెచ్చానన్న. ఇదొచ్చేసరికి ఒక బ్యాంక్ మేనేజర్ యూజ్ చేసిన వెహికల్ అన్న. చాలా అంటే చాలా తక్కువ తిరిగింది. కేవలం 25,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందన్న. బండొచ్చేసరికి నీట్ అండ్ న్యూ కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చన్న. చాలా తక్కువగా నడిచిన వెహికల్ ఎలా ఉంటదో మీకే తెలుసు. అండ్ ఇంటీరియర్ పరంగా గానీ, అవుట్‌లుక్ పరంగా గానీ ఎక్సలెంట్‌గా అయితే ఉంది. అండ్ అదే కాకుండా చాలా అఫోర్డబుల్ రేట్‌కైతే బండైతే వస్తుందన్న. కార్ రిలేటెడ్ మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మరియు కార్ యొక్క ప్రతి ఫోటో వీడియోలో చూపించానన్న. వీడియోని దయచేసి చివరి వరకు చూడండి అన్న, అప్పుడే మొత్తం తెలుస్తుంది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫొటోస్ అయితే సెండ్ చేయండి అన్న, మనం సేల్ చేసి పెడతాము. మీ కార్ని లేదా వెహికల్ని అమ్మాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న, మనం అమ్మి పెడతాము. దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి. మీరు యూట్యూబ్లో కన్నా ముందుగా మన కార్ సేల్ వీడియోస్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ కండి అన్న. లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది. వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుందన్న, అందులో అయితే మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంది, అది గమనించగలరు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చరికి మారుతి సుజుకి వ్యాగనర్ అన్న. న్యూ కండిషన్లో అయితే ఉంది. కార్ వచ్చేసరికి కార్కు ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవు. మీరు డైరెక్ట్గా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలాంటి కండిషన్లో అయితే ఉందన్న కార్ వచ్చేసరికి. కార్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది 2011 మోడల్ కార్ అన్న. 2011 మోడల్ కారు. అండ్ కార్ యొక్క టైర్స్ కండిషన్ దాదాపుగా 75% లైఫ్ అయితే ఉందన్న కార్ యొక్క టైర్ల కండిషను. బ్యాంక్ మేనేజర్ యూజ్ చేసిన కార్ కాబట్టి చాలా తక్కువగా నడిచిందన్న బండి. ఇక మీటర్ రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు 25,000 కిలోమీటర్లు అయితే తిరిగిందన్న. 25,000 కిలోమీటర్స్ అయితే వెహికల్ అయితే తిరిగింది. ఎలాంటి ట్యాంపరింగ్ అయితే లేదు. ఒరిజినల్ మీటర్ రీడింగ్ అయితే ఉందన్న, మీరు ఫుల్గా చెక్ చేసి అయితే తీసుకోవచ్చు. ఇది వచ్చేసరికి పెట్రోల్ ప్లస్ సిఎన్జి వేరియంట్ బండి అన్న. సిఎన్జితో కూడా బండి అయితే నడుస్తుంది. కంపెనీ ఫిటెడ్ సిఎన్జి అయితే చెప్పుకోవచ్చు. బండి వచ్చేసరికి క్లీన్ అండ్ న్యూ కండిషన్లో అయితే ఉందన్న. ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే నీట్ ఇంటీరియర్ అయితే ఉందన్న. అన్ని పార్ట్స్ వర్కింగ్ కండిషన్లో ఉన్నట్లు ఓనర్ చెప్తున్నాడు. మీకు ఫుల్గా చెక్ చేసి అయితే తీసుకోవచ్చన్న. వెహికల్కి ఎలాంటి ఇష్యూ అయితే లేదు. ఇక పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నట్లు ఓనర్ చెప్తున్నాడన్న. మీకు అన్ని పేపర్స్ ఓనర్ హ్యాండ్ ఓవర్ చేస్తాడు. పేపర్స్ విషయంలో ఎలాంటి ఇష్యూ అయితే రాదు. ఇక ఈ కార్ యొక్క ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్నాం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. తక్కువ బడ్జెట్లో రెగ్యులర్గా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్లీ కార్స్ అండ్ ప్రీమియం సెగ్మెంట్ కార్స్ కూడా ఈ ఛానల్లో అందుబాటులో అయితే ఉంటాయి. రోజువారీగా వెహికల్స్ వస్తూనే ఉంటాయన్న, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక ఈ కార్ ధర ఓనరు 2,40,40,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చరికి ఓనర్ 2,40,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియేటబుల్. మీరు మాట్లాడుకున్నా ఓనర్ డెఫినెట్గా రేట్ అయితే తగ్గిస్తాడు. లొకేషన్ వచ్చరికి బండి కామారెడ్డి ఏరియాలో అందుబాటులో అయితే ఉందన్న, తెలంగాణ స్టేట్లో. బండి లొకేషన్ కామారెడ్డి ఏరియా, తెలంగాణ స్టేటు. మీకు నెక్స్ట్ ఏ ఏరియాలో ఏ మోడల్ ఏ కంపెనీ కార్లు కావాలో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అవి తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. మీరు నేరుగా ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. మన దగ్గర ఇలాంటి డీలర్లు కానీ మీడియేటర్లు కానీ ఉంటారన్న. నేరుగా ఓనర్ల నుంచి మనకైతే బండ్లు అయితే వస్తాయి. కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న ఓనర్ నంబరు, వీడియోలో ఎక్కడైతే ఉండదు. ఒకవేళ కార్ సోల్డ్ అవుట్ అయినట్లయితే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నంబర్ అయితే తీసివేయడం జరుగుతుంది, అది గమనించగలరన్న. తక్కువ బడ్జెట్లో రెగ్యులర్గా మంచి కండిషన్లో ఉన్న కార్లను చూసి తీసుకున్నాలనుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కార్తో అయితే కలుసుకుందామన్నా. అంతవరకు సెలవు. జై హింద్.